హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్లో ఉన్న కంప్యూటర్ని ఏది తీసుకోవాలని అడుగుతున్నారు. అండ్ ఇవాటి వీడియోలో 35,000 వరకు బెస్ట్ బడ్జెట్ కంప్యూటర్స్ గేమింగ్కి ఉపయోగపడే బెస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటో నేను చూపించబోతున్నాను. ఈ కంప్యూటర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎవరైతే గేమర్స్ ఉంటారో, బిగినర్ లెవెల్ గేమర్స్, అట్ ది సేమ్ టైం ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి ఈ కాన్ఫిగరేషన్ బెస్ట్ అనమాట. సో నాకు నచ్చిన బెస్ట్ కాంపోనెంట్స్ని ఈరోజు నేను డెస్క్టాప్ కంప్యూటర్ని మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూస్తే తెలిసిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. నా పేరు మోహన్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి కంప్యూటర్లో మనకి ఫస్ట్ మేజర్ కాంపోనెంట్ వచ్చేసి మదర్ బోర్డ్. ఓకే, మరి ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే నేను ఈ బడ్జెట్లో మదర్ బోర్డ్ ఏది సెలెక్ట్ చేశాను అంటే మీకు 2 మదర్ బోర్డ్స్ సజెస్ట్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఆసూస్ EX-A320M గేమింగ్ AMD మదర్ బోర్డ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే డెస్క్టాప్ కాన్ఫిగరేషన్ చూపిస్తున్నానో ఈ మదర్ బోర్డ్లో AMD ప్రాసెసర్ అనేది సపోర్ట్ అవుతుంది. సో మరి ఇందులో మనకి మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే కంప్లీట్ DDR ర్యామ్ సపోర్ట్ స్లాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం చూసారా 4 స్లాట్స్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ AMD ప్రాసెసర్ సాకెట్ ఇంకా కూడా ఉంది. అది ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి SATA పోర్ట్స్ ఉన్నాయి. అండ్ NVMe సపోర్ట్ ఇంకా కూడా ఉంది. ఓకే, NVMe PCI కార్డ్ మీరు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఎస్పెషల్లీ గేమర్స్కి మాత్రము మనకి ఫాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, విండోస్ ఫాస్ట్గా లోడ్ అవ్వాలి, వీడియో ఎడిటింగ్లో స్మూత్ వర్క్ కావాలి అనుకున్నట్ల వారు ఈ NVMe సపోర్ట్ ఉన్న మదర్ బోర్డ్ తీసుకుంటే కనుక ఇన్ ఫ్యూచర్లో స్టోరేజ్ పర్పస్ NVMe PCI స్లాట్ అండ్లో మనం SSDని ఉపయోగించుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఓకే, అట్ ది సేమ్ టైం ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో PS2 పోర్ట్స్ 2 ఉన్నాయి. అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్. దాని తర్వాత ఇక్కడ మనకి DVI పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది, అండ్ 4 USB 3.0 పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ 2.0 పోర్ట్స్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ల్యాన్ కనెక్టర్ ఇంకా ఉంది. అండ్ ఆడియో అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ ఇంకా కూడా ఉంది. అండ్ కాకపోతే ఈ మదర్ బోర్డ్లో VGA సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మనకి VGA కనెక్షన్ ఇవ్వాలి అనుకుంటే కన్వర్టర్ అనేది వాడుకోవాలి. ఓకే, అండ్ ప్రైస్ అనేది అప్ డౌన్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బడ్జెట్లో మీకు ఇంకో మదర్ బోర్డ్ ఇంకా కూడా సజెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే GB AMD A320 మదర్ బోర్డ్. సో ఇది ఇంకా కూడా AMD ప్రాసెసర్ Ryzen 3 ప్రాసెసర్ సపోర్ట్ అవుతుంది. ఇందులో కూడా NVMe PCI 3rd జనరేషన్ మనము SSD అయితే ఉపయోగించవచ్చు. ఓకే, బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఈ మదర్ బోర్డ్ కూడా చాలా ఎక్సలెంట్ సపోర్ట్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మనము 2 ర్యామ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో మనం ఎక్కువ ర్యామ్స్ యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి 2 ర్యామ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి కోర్స్ 32 GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఒక ర్యామ్స్లో 8 GB, మరొక ర్యామ్లో స్లాట్లో 8 GB పెట్టుకుంటే టోటల్ 16 GB అవుతుంది. 16 GB యూజ్ చేస్తే 32 GB వరకు మనము ర్యామ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి NVMe సపోర్ట్ కూడా ఇక్కడ ఉండడం మీరు గమనించవచ్చు. అండ్ దాని తర్వాత మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి నార్మల్గానే మిగతా బోర్డ్స్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ దీంట్లో VGA ఉందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడ VGA సపోర్ట్ ఇంకా కూడా ఉంది. ఓకే, మిగతావంతా కూడా కామన్. ఓకే, సో ఈ బడ్జెట్లో మీకు ఏ మదర్ బోర్డ్ అయితే సూటబుల్ అవుతుందో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్లో. ఇకపోతే నెక్స్ట్ మనకేంటి అంటే ప్రాసెసర్. సో కంప్యూటర్లో మెయిన్ మదర్ బోర్డ్తో పాటు ప్రాసెసర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి మన బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే వీడియో ఎడిటింగ్ పర్పస్ కోసం, అట్ ది సేమ్ టైం గేమింగ్ పర్పస్ కోసం బాగా సూటబుల్ అయ్యే ప్రాసెసర్ ఏది అంటే, అండ్ స్టార్టర్స్కి ఉపయోగపడేది ఏంటి అంటే AMD Ryzen 3 ప్రాసెసర్ అండ్ 3200G విత్ ప్రాసెసర్. గొప్ప విషయం ఏంటంటే ఇందులో ఇన్బిల్ట్ రేడియన్ వేగా గ్రాఫిక్స్ 8 ఉందన్నమాట. ఓకే, సో ఇన్బిల్ట్ గ్రాఫిక్స్ ఉండడం వల్ల సపరేట్గా మనం గ్రాఫిక్స్ని పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్ మనకి మంచి గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్, మంచి స్మూత్నెస్ అనేది ఇక్కడ కనబడుతుంది. 4 GHz వరకు మనం సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత 6 MB క్యాష్ మెమరీ అయితే ఉంది. ఓకే, ప్రాసెసర్లో AMD ప్రాసెసర్ అనేది గేమింగ్ పర్పస్ చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇది బిగినర్స్ లెవెల్కి మదర్ బోర్డ్కి సూటబుల్ ప్రాసెసర్ ఏది అంటే ఈ Ryzen 3 ప్రాసెసర్ అనమాట. ఓకే, సో దీని బడ్జెట్ ఇంకా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ అరౌండ్ మీకు మొత్తం 35 to 36 మధ్యలో పడుతుంది. కొన్ని మీరు కట్ చేసుకుంటే, తగ్గించుకుంటే కనుక ఇంకా తక్కువ పడుతుంది. ఓకే, రైట్, ప్రాసెసర్ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము ర్యామ్. ఓకే, సో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ర్యామ్ అనేది కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ర్యామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అందులో చూసుకున్నట్లయితే నాకు బెస్ట్ అండ్ టాప్ సేల్ ఏది అంటే కోర్సైర్ వెంగిన్స్ ర్యామ్ అనమాట. LPX DD 8 GB ర్యామ్.
ఇది DDR4 టెక్నాలజీ అండ్ 3200 MHz వరకు సపోర్ట్ చేస్తుంది డెస్క్టాప్ ర్యామ్. అదే మీకు మరికొన్ని ర్యామ్ మాడ్యూల్స్ చూసుకున్నట్లయితే 3000 MHz వరకు ఉంటుంది, బట్ ఇది మాత్రం 3200 కాబట్టి కాస్త ఫాస్ట్నెస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఓకే, మీ యొక్క మదర్ బోర్డ్ పైన సింగిల్ స్లాట్ నేను మీకు చూపించాను. ఈ బడ్జెట్ ఒకవేళ మీకు కాస్త బడ్జెట్ ఎక్కువ ఉంటే కనుక ఇలాంటి 8GB ర్యామ్స్ మీరు 2 పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఆసూస్లో చూపించాను కదా, అందులో 4 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఇందులో మొత్తం మనం 4 ర్యామ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాబినెట్. ఈ గేమింగ్ కంప్యూటర్ అనుకుంటున్నాం కాబట్టి క్యాబినెట్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది జిబ్రానిక్స్ క్రోనస్ ప్రీమియం గేమింగ్ క్యాబినెట్ అనమాట. మిర్రర్ ఫినిష్ వస్తుంది, అంటే మిర్రర్ గ్లాస్ వస్తుంది సైడ్కి, అండ్ తర్వాత ఫ్రంట్ సైడ్ RGB లైటింగ్తో మనకి 3 ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ ఇంకా కూడా RGB ఫ్యాన్స్ ఇంకా కూడా రావడం గమనించవచ్చు. అండ్ గేమింగ్ క్యాబినెట్స్లో మనకి బెస్ట్ బడ్జెట్ గేమింగ్ క్యాబినెట్ అనేది నాకు అనిపించింది. సో దట్ నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే 2369 రూపీస్ ఉంది ప్రజెంట్. ఈ అన్ని పార్ట్స్ తాలూకు ప్రైస్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కొనేటప్పుడు ఈ మొత్తం ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేయండి, మీ బడ్జెట్లో వస్తే కనుక మీరు తీసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫ్లైన్లో ముందు కన్సల్ట్ చేయండి. ఓకే, సేమ్ ప్రోడక్ట్స్ మీకు ఆఫ్లైన్లో తక్కువ దొరికితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు ఈ మోడల్స్ దొరకకపోతే కనుక మీకు మీరు విలేజెస్లో ఇంకెక్కడ సిటీకి దూరంగా ఉంటే కనుక మీరు ఈ విధంగా ఆన్లైన్లో చూసి మంచి సేల్ టైంలో మీరు తీసుకుంటే కనుక మీకు మంచి ప్రైస్కి దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పటికేమేం తక్కువ లేదు, ప్రైసెస్ అనేది డైలీ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. మీరు చూస్తూ ఉండండి, వాచ్ చేయండి. మీకు నచ్చిన సూటబుల్ ప్రైస్ వచ్చినంత వరకు వచ్చిన తర్వాత వెయిట్ చేసి తర్వాత బై చేయండి. సో ఈ ఆల్ పార్ట్స్ తాలూకా లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కీబోర్డ్ అండ్ మౌస్కి వస్తే కనుక రెండు కూడా కాంబో ప్యాక్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. జిబ్రానిక్స్ జెబ్ వార్ గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. RGB లైట్ సెటప్ ఇంకా కూడా ఉండడం మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం మౌస్ ఇంకా కూడా చాలా ప్రీమియంగా లుక్ ఉంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్ లో చూసుకుంటే కనుక 1218 రూపాయలకి అయితే వస్తుంది. డబ్బులు ఇంకా తగ్గించుకోవాలనుకుంటే కనుక ఇవి కాకుండా నార్మల్ గా కీబోర్డ్ మౌస్ అండ్ సెట్ లో చూసుకున్నట్లయితే మీకు 800 రూపాయలకి వచ్చేస్తాయి బ్రాండెడ్వి, అది కూడా. కాబట్టి మీరు గేమింగ్ మదర్ బోర్డ్ అవసరం లేదు అనుకుంటే మీరు ఆ బడ్జెట్లోకి వెళ్తే మీకు 35,000 ఏంటి 32,000 33,000 మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది మీ ఇష్టం. నేనైతే నాకు బెస్ట్ అనిపించినవి నేను చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇకపోతే మనకి పవర్ సప్లై కావాలి కదా, పవర్ సప్లైకి అది కూడా ప్రాపర్గా పవర్ సప్లై ఇచ్చే యూనిట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో నేను గిగాబైట్ GP P450B 80+ నేను బ్రోంజ్ పవర్ సప్లై నేను తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్కి అమెజాన్ చాయిస్ మార్క్ ఇంకా కూడా ఉంది. సో దట్ మనం చూసుకున్నట్లయితే ఇది బెస్ట్ పవర్ సప్లై అనేది నాకు అనిపించింది. కాబట్టి దీనికంటే తక్కువ రేటుకి ఇంకా కూడా ఉంది. ఒకవేళ మీకు కావాలి సూటబుల్ అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఓవరాల్ బడ్జెట్లో మీకు ప్రైస్ ఇంకా కూడా తగ్గుతుంది. ఓకే, సో ఒకసారి నేను చూపించిన పార్ట్స్ అన్నీ కూడా చూసుకుని క్యాలిక్యులేట్ చేయండి, మీకు బెస్ట్ అనిపిస్తే మీరు తీసుకోండి. ఓకేనా, అండ్ ప్రైసెస్ ఇంకా కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఇకపోతే స్టోరేజ్ తీసుకుని వస్తే కనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను వెస్ట్రన్ డిజిటల్ WD10EZEX 1 TB ఇంటర్నల్ హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో 1 TB ఎందుకు అంటే ఇది స్టోరేజ్ కోసం. ఒకవేళ మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ఇంకా కాస్త బెటర్గా ఉండాలి, గేమింగ్ ఆడేటప్పుడు స్మూత్గా ఉండాలి అంటే దీన్ని స్టోరేజ్గా ఉంచి మీరు SSD పర్చేస్ చేసుకోవడం బెటర్. ఇందులో SSD ఎందుకు యాడ్ చేయలేదు అంటే మీ బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. ఓకే, సో అందుకే నేను స్టోరేజ్ కోసం అండ్ OS కోసం మీకు నేను దీన్ని చూపించాను. అండ్ OSకి సపరేట్గా SSD ఉపయోగిస్తూ స్టోరేజ్కి 1 TB హార్డ్ డిస్క్ యూస్ చేస్తే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే మానిటర్ డిస్ప్లే విషయంకి వస్తే కనుక ఇక్కడ నాకు ఈ మానిటర్ చాలా బాగా నచ్చింది. ఓకే, సైజ్ విషయంలో చూసుకున్నట్లయితే జిబ్రానిక్స్ 24-inch LED మానిటర్ విత్ ఫుల్ HD డిస్ప్లే అనమాట. దీనికి HDMI సపోర్ట్ ఇంకా ఉంది, VGA సపోర్ట్ ఇంకా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బిల్ట్ ఇన్ స్పీకర్, దీనికి స్పీకర్స్ ఇంకా కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయి, బెజల్స్ తక్కువగా ఉంటాయి అనమాట. అండ్ రెండోది మెటల్ స్టాండ్స్ ఉంటాయి అండ్ చూడడానికి ప్రీమియం లుక్గా అనిపించింది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేదు అనిపిస్తే మీరు ఇంకో దాన్ని కూడా నేను ఒకటి సజెస్ట్ చేస్తున్నాను. చూడండి, బెన్క్యూది 21.5-inch LED బ్యాక్లైట్ కంప్యూటర్ మానిటర్ వస్తుంది. ఇది ఫుల్ HD ఇది కూడా, బట్ ఇందులో IPS ప్యానల్ ఉంటుంది కాబట్టి మంచి క్వాలిటీ, అంటే ప్రజెంట్ ఉన్న
మానిటర్స్లో ఐపీఎస్ మోడల్ మానిటర్ అనేది ప్యానల్ ఉన్న మానిటర్ అనేది ఎక్సలెంట్ అనమాట. ఓకేనా. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా అరౌండ్ 8,250 రూపీస్ అయితే ఇది కూడా 8,213 రూపీస్లో ఉంది. బట్ తేడా ఏంటి అంటే జెబ్రానిక్స్లో 24 ఇంచ్ వస్తుంది అండ్ బెన్క్యూలో 21.5 ఎల్ఈడి బ్యాక్లైట్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. బట్ ఇదేంటంటే ఓన్లీ ఫుల్ హెచ్డి మానిటర్ అనమాట. ఒకవేళ మీకు బిగ్ స్క్రీన్ కావాలి, థిన్ బెజల్స్ కావాలి, మెటల్ స్టాండ్ కావాలి, ఇన్బిల్ట్ స్పీకర్ కావాలి ఓకే అనుకుంటే కనుక మీరు జెబ్రానిక్స్ రావచ్చు. లేదంటే మీరు అదే బడ్జెట్లో 21.5 ఇంచ్ కాస్త సైజ్ తక్కువ వస్తుంది బట్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. బెన్క్యూ ఇంకా కూడా చాలా బాగుంటుంది బ్రాండ్. సో ఇది మీరు తీసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు చాయిస్ మీకు ఇస్తున్నాను. ఓకేనా. సో మొత్తం మీద క్యాలిక్యులేట్ చేయండి, అరౌండ్ టోటల్ వేయండి. మీకు బడ్జెట్లో అనిపిస్తే కనుక వెంటనే బై చేసుకోండి. కాకపోతే కొనే ముందు మీరు ఆఫ్లైన్ మార్కెట్లో ముందు కన్సల్ట్ చేయండి. దాని తర్వాత ఆన్లైన్ మార్కెట్ ప్రైస్కి కంపేర్ చేస్తూ మీకు నచ్చిన సూటబుల్ ప్రోడక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని బై చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి.